జగనన్న పరిపాలన బాగుందన్న. మీరు అడిగితే ఖచ్చితంగా క్వశ్చన్ చెప్తా. క్వశ్చన్ వేస్తే అర్థం చెప్తా. సూపర్ అన్న. నిజంగా చెప్పాలంటే అంతకుముందు ప్రభుత్వం గురించి అంటే మాకు తెలీదు. నేను ఇప్పుడు మన ఓటు హక్కు నాకు 30 ఏళ్ళకి వచ్చింది. ఫస్ట్ ఓటు జగనన్నకే వేసాను కానీ నిజంగా అంటే. కానీ ప్రతి ఒక్కటి మా పిల్లలకు కానీ నాకు కానీ ప్రతి ఒక్కటి అందినాయి. రుణం మాఫీ చేస్తామని అప్పుడు ప్రభుత్వం అంటే 10,000 రూపాయలు మాత్రమే మాకు కొట్టించింది. అది వడ్డీతో సహా కట్టినాం మేము. ఇప్పుడు ఇది మాత్రం ఈ జగన్ ప్రభుత్వం మాత్రం అట్లా లేదు. ఖచ్చితంగా మీకు చెప్పిన మాట ప్రకారంగా అన్ని ఇచ్చినారు. నేను 2,000 రూపాయల నుంచి పింఛను 3,000 రూపాయల వరకు ఇప్పుడు తీసుకున్నాను. ప్రతి ఒక్కటి కానీ పింఛన్కి అయితే ప్రతి నెల పోయి ఉర్దూ స్కూల్ దగ్గర పోయి నిలబడి ఈ రోజు లేదంటే రేపు తీసుకునేదాన్ని. కానీ ఈరోజు సచివాలయంలో మా వాలంటీర్ కానీ ఖచ్చితంగా వచ్చి మాకు ఇవ్వాల్సిన టైంలో అన్ని ఇచ్చేస్తుంది. మా ఏదైనా ప్రాబ్లం ఉందని ఫస్ట్ ఫోన్ చేస్తేనే ఆమె పాప రావడము, సచివాలయాల్లో వాలంటీర్ సిబ్బంది పెట్టడం కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆరోగ్యశ్రీకి నేను వెళ్ళాను అనంతపురానికి. నాకు కొంచెం కంటి చూపు కొంచెం చాలా అలర్జీగా ఉండడం వల్ల ఇక్కడ వెళ్ళాను. కానీ అతను ఏమన్నారంటే మెడిసిన్స్ మాత్రమే మీరు డబ్బులు పెట్టి తీసుకోండి, చెకప్ మాత్రం మేము ఫ్రీగా చూస్తాము, అది పెద్దది ఏమైనా ప్రాబ్లం అయితే ఆరోగ్యశ్రీ కింద చేస్తామని అనంతపూర్లో సవేరా హాస్పిటల్లో చెప్పారండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు విద్యార్థులు స్కూల్కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చాలా చిన్న చూపుగా చూసి, కానీ కొంతమంది ఉంటే ఉన్నలే జీతం వస్తుంది కదా, డబ్బులు వస్తుంది కదా, మనకి తినేకి జరగడం లేదు కదా, ఎందుకు పంపించాలని లెక్కలో ఉండ్రి. ప్రతి ఒక్క స్కూళ్ళలో వాలంటీర్లు ఫోన్ చేయడము, స్కూల్కి పోలేదని చెప్పడము, ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్ళడము, ఇది చాలా పద్ధతిగా పెట్టాడు జగనన్న. ఆ 15,000 రూపాయల గురించి కానీ కాదు, స్కూల్కి వెళ్ళి చదివి ఒక భవిష్యత్తు ఇవ్వాలా అనే కోరిక ఉంది ఆయన దగ్గర. ప్రతి ఒక్కరు చదవాలి, ప్రతి ఒక్కరు సొంత ఇల్లు నెరవేరాలి అన్న కోరిక ఆయన చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు చేసినందుకు సహాయకారాలు అందించిన కార్యకర్తలకు మొత్తం మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారికి అందరికీ సూపర్. జై జగన్. పైన మాత్రం సీట్లు అంటే చెప్పలేం కానీ కింద ఉండకపోయినా పైన మాత్రం జగన్ అన్నే కూర్చుంటాడు అనే మా నమ్మకం.